చల్లగా ఉంది. మై గాడ్, వన్ వేనా ఇది? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ చండీగఢ్ జికర్పూర్లో అయితే ఉన్నాము. ప్రెసెంట్ షాగున్ హోటల్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. అండ్ అందరూ బండ్లు అయితే రెడీ చేసుకుంటారు. నేనైతే రెడీ అయిపోయినా, స్ట్రాప్స్ అన్నీ వేసేసుకొని. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, శ్రీపాల్ పెద్ద మనిషి, అన్న కార్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతాడు. అన్న లీడింగ్ చేస్తాడు అన్నమాట. దోమలు కొట్టకపోయి కెమెరా కిందికి పోయింది. ఘోరంగా ఉన్నాయి దోమలు. అండ్ ప్రెజెంట్ అయితే ఈ అన్న 2 రోజుల తర్వాత కలుస్తాడు అనమాట. అండ్ అందరు రెడీ ఉన్నారు. ఇది ఒక స్ట్రాప్ వేస్తే స్టార్ట్ అయిపోయేది. రైడ్ స్టార్ట్ అయింది. నా ఫోన్ ఇస్తే నేను తీసుకుపోతా. డన్. రైట్ అన్నా, కలుద్దాం మళ్ళీ. ఫిర్ మిలేంగే, జల్దీ ఇస్తే మిలేంగే. ఓకే. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. ఓ మై గాడ్, పొద్దున్నే ఏం వచ్చిడ్రా అయ్యాను. ఇండికేటర్ లేదు, తొక్కలేదు. ఇట్లా ఉంటుంది నార్త్ ఇండియాలో డ్రైవింగ్ కొన్ని చోట్ల. చండీగఢ్ సిటీ ఆఫ్ బ్యూటిఫుల్ అనమాట. NH5 మీద అయితే ఉన్నాము. చండీగఢ్ యూనియన్ టెరిటరీలో అయితే ఎంటర్ అయినాం అనమాట. యాక్చువల్గా మేము అవుట్స్కట్స్లోనే ఉన్నాము, జికర్పూర్ అని చెప్పేసి. ఇప్పటికైతే లెట్స్ గో టు, ఇక్కడ స్పీడ్ లిమిట్ 60, కానీ మేము ఇంకా 65లో ఉన్నాము. అండ్ ప్రస్తుతానికైతే 5 hours 8 minutes అయితే చూపించింది. ఈరోజు మేము హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బిర్క్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అడ్వెంచర్ స్టార్ట్స్. ఎందుకంటే కొండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అవుతున్నామంటే తొందరగా ఎండని భరించలేకపోతున్నాము. ఎండ కాకముందు వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అది మ్యాటర్. తల్లి చూపించినట్లు చండీగఢ్ బ్యూటిఫుల్ సిటీలో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎంత బాగుంది అసలుకి. చండీగఢ్లో అంతా ఇట్లా ఉంటుందని కాదు, కొంచెం తేడా ఏరియా కూడా ఉంటుంది. మళ్ళా గజిబిజి ఏరియా కూడా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే ప్లాన్డ్ ఉంటుంది అనమాట. మన ఢిల్లీలో అయితే నోయిడా ఉంటుంది. మన దగ్గర ఏం ప్లాన్డ్ సిటీస్ లేవు అనుకుంటా సౌత్లో. అంత ప్లాన్డ్ సిటీస్ లేదు, ఎట్లా పడితే అప్పుడు అట్లా కట్టినోళ్ళే. అండ్ జార్ఖండ్లో ఎక్కడ ఉన్నట్లుంది ఒకటి ప్లాన్డ్ సిటీ. ఇంకా చాలా ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు. మెయిన్గా అయితే చండీగఢ్ అయితే ఐడియా ఉంది. అండ్ ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంది. మళ్ళీ ముంబై అవుట్స్కట్స్లో నవీ ముంబై, పన్వేల్ ఉంది కదా, అది కూడా కొంచెం ప్లాన్డ్ అనుకోండి. దానికి కూడా ఎట్లా అంటే మధ్యలో ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉండవు. సిటీ సెంటర్లో అంటే ఒక ఏరియా సెక్టార్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇటు వెళ్తే సెక్టార్ 53, 54, 55 అట్లా ఇవన్నీ సెక్టార్. మళ్ళీ ఇటు వెళ్తే 41, 42, 43 అట్లా సెక్టార్స్ ఉంటాయి. ఆ సెక్టార్స్లో ABCD ఉంటుంది. ఆ ABCDకి మధ్యలో పార్కు, షాపింగ్ మాల్స్ అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అది మనకు కొంచెం కష్టమే కనుక్కోవడము. అండ్ ప్రజెంట్ అయితే ఈరోజు బిర్క్ వెళ్తున్నాం కదా, మొనాలి రోడ్ అయితే తీసేసుకుంటున్నాము. అండ్ ఇటు రైట్ సైడా, అది కాదా, ఓకే ఏదో ఒకటి మనాలి రూటే అనుకుంటాం. మనాలి ఐడియా లేదు. గూగుల్ తలని అయితే ఇది వేస్తున్నా. ఫస్ట్ ఈ రూట్ నాకు కొంచెం ఐడియా ఉంది కానీ అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు. అండ్ అప్పట్లో ఎప్పుడో పోయినా. ప్రజెంట్ అయితే గూగుల్ తలని నమ్ముకోవడం బెటరు. ఇంత పెద్ద సిటీలో రిస్క్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ జంప్ చేసినా ఏం చేసినా చుక్కలు చూపెడతారు. హర్యానాకి రెండింటికి ఒకటి క్యాపిటల్ అనమాట. మళ్ళీ మొనాలి రోడ్కి వచ్చినాం. కరెక్టే, ఆ రోడ్ కాకుండా ఈ రోడ్కి వచ్చినాము. ఇప్పుడు సెక్టార్ 17లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఓల్డ్ NH అంట, హైవే రోడ్ స్టార్ట్ ఏమో ఇక్కడ నుంచి. లెట్స్ గో.
హైదరాబాద్ నుంచి చండీగఢ్ వరకు అయితే మన ఖర్చు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మ్యాడ్ ఓవర్ లదాఖ్ అయితే మనకు స్పాన్సర్ చేస్తుంది. పెట్రోల్, ఫుడ్, ఎవ్రీథింగ్ మామూలుగా ఉండదు. రైడర్స్ సపోర్ట్ అనేది ఇట్లా దొరకాలన్నమాట, లేకపోతే వీడియోలు తీయడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే అమ్మో టాలెంట్, సూపర్ టాలెంట్. ఆ దాంట్లో కరెక్ట్ 10 లీటర్లు అయితే పడుతుంది, నాకు అర్థమైపోయింది. ఇంకా 10-11 లీటర్లు అంతే. ఓకే, ట్యాంక్ ఫుల్ అయితే అయ్యింది. ట్యాంక్ ఫుల్ వేయించుకునే వరకు నాకు చెమటలు గట్టిగా పట్టినాయి అన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే నేను చెప్పినా కదా, మ్యాడ్ ఓవర్ లదాఖ్ అయితే స్పాన్సర్ చేస్తుంది. మ్యాడ్ ఓవర్ లదాఖ్ అంటే ఏం లేదండి, హైదరాబాద్ నుంచి మీరు లదాఖ్ వెళ్ళాలనుకుంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంత అని పేమెంట్ చేస్తే దాని గురించి నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా పెడతా. అండ్ కొందరికి ఎట్లుంటుంది అంటే తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైంలో లదాఖ్ చూడాలని ఉంటుంది. ఏం లేదు, ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్ లదాఖ్ వస్తే అక్కడ బైక్ మీకు తెలుగు ఫుడ్, మళ్ళీ బైక్ ఎలా నడపాలి, గిర్మిట్స్ అంతా మనమే చూసుకుంటాం. ఇంత అని పే చేసేస్తే ఎక్కడ చూడాలి, ఎలా వెళ్ళాలి, రోజుకి ఎంత కిలోమీటర్ నడపాలి, అన్నీ A to Z మనం చూసుకుంటాం కాబట్టి. అండ్ మ్యాడ్ ఓవర్ లదాఖ్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి ఉంటుంది, దాన్ని డైరెక్ట్ మీరు మ్యాడ్ ఓవర్ లదాఖ్ అని కూడా కొట్టచ్చు, లేదంటే ఇక్కడ కింద రాసి పెడతా. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా మ్యాడ్ ఓవర్ లదాఖ్ది లింక్ ఉంటుంది. ఒక్కరోజు హర్యానా నుంచి చండీగఢ్ యూనియన్ టెరిటరీ నుంచి మళ్ళీ పంజాబ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ప్రజెంట్ అయితే మనాలి సైడ్ అయితే వెళ్తున్నాం. మనాలి హైవే అనమాట ఇది. మనాలి వరకు 4 లేన్ ఉండదు, కానీ కులు వరకు 4 లేన్ ఉంటుంది. అక్కడక్కడ మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కొన్ని టనల్స్ అయితే రెడీ అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 1 ఇయర్లో అయితే ఆ రోడ్ మొత్తం 4 లేన్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా టైం అంటే చాలా టైం సేవ్ అవుతుంది, ఈజీగా వెళ్ళొచ్చు. ఒకప్పుడు 300 కిలోమీటర్లు పోవడానికి పొద్దున్న వెళ్తే సాయంత్రం వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు అలా కాదు, సగం రోజులు అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లో మధ్యలో ఉంటాయి కదా, మండి, సుందర్ నగర్, ఇవన్నీ ఊర్లు బాగా బైపాస్ చేసేసారు అనమాట. బైపాస్ రోడ్లు ఆ కొండల మధ్యలో, కొండల మధ్యలో నుంచి కన్స్ట్రక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 1 కీరవాణి సాంగ్స్ అయితే లోపల గట్టిగా మోగుతున్నాయి. కొన్ని డబుల్ మీనింగ్ సాంగ్స్, కొంచెం మంచి సాంగ్స్ అయితే ఓన్లీ కీరవాణిది అయితే పెట్టుకున్నాయి ఈరోజు. మస్తు అయితే మస్తు ఉంది. అండ్ ఇది వచ్చేసి BSC క్యాండ్-సి టోల్ రోడ్ లిమిటెడ్ అంట. ఏదైతే ఏంది క్రాస్ అయితే అవుతున్నాం పంజాబ్లో, చండీగఢ్ తర్వాత పంజాబ్లో ఫస్ట్ టోల్ అయితే క్రాస్ అవుతున్నాం. అండ్ ప్రజెంట్ వెళ్ళిపోదాం పదండి టువర్డ్స్ కొండల వైపు. కొండలు స్టార్ట్ అయితే ఇంకా ఓం మనం ఉంచుడే ఉంటుంది, మామూలుగా ఉండదు. నాకు కార్నరింగ్ అంటే చాలా ఇష్టం, మౌంటైన్స్లో తిరగాలంటే. కొంచెం ఎక్కువ ఆఫ్ రోడింగ్ అయితే కొంచెం కష్టం అవుతుంది, కానీ కంటిన్యూ ఆఫ్ రోడింగ్ చేయలేను. కానీ కొంచెం రోడ్ బాగుండి కొంచెం అలా ఇలా ఉంచుకుంటూ వెళ్తే మస్తు, అది మజానే వేరు ఉంటుంది. లైనప్ అంట. అండ్ ఫస్ట్లో అరవింద్ అన్న ఉన్నాడు, సెకండ్లో కిరణ్ ఉన్నాడు, థర్డ్లో మన అన్న కొత్త అన్న BMW అన్న ఉన్నాడు కదా, సాయిరామ్ అన్న. అండ్ లాస్ట్లో తులసి తర్వాత టైలింగ్లో నేను ఉన్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పిర్రలు వస్తున్నాయి, కొంతసేపు నిలబడదాం. అయితే నిలబడి డ్రైవ్ చేస్తున్నా. వాడు నేను వస్తున్నా, రాదురా బాబు. అండ్ ఇప్పటికైతే పర్దేశీ ధాబాలో అయితే ఆపుతున్నాం ఫర్ బ్రేక్ఫాస్ట్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:55 అవుతుంది, 7 అనుకోండి. 7 o'clock చూడండి ఎండ ఎట్లుందో, మామూలుగా ఉండదు. ఏమనుకున్నారు. ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ అయితే చేద్దాం, లోపలికి వెళ్ళి ప్రశాంతంగా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టినాము. ఇప్పుడే పరాటా తిని మళ్ళీ హైవేపై అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళే రోడ్ మొత్తము సుందర్ నగర్ వరకు 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. మస్తు టనల్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు. ఇది ఎట్లా అంటే లే వరకు ఇంకా డెవలప్ అవుతూ వెళ్తుంది, కొంచెము సంవత్సరానికి చేంజ్ అవుతూ వెళ్తుంది. ఒకప్పుడు అయితే ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఆ సుందర్ నగర్ సిటీలో నుంచి, మండీ లోపల నుంచి ఆ 2 లేన్ రోడ్లో వద్దుర ఘోరంగా అయిన పరిస్థితి ఉంటుండే 2016-17 టైంలో. అలాంటిది ఇప్పుడు ఈ రోడ్డు 4 లేన్ అనేది కుల్లు వరకు ఉంది. కుల్లు నుంచి మళ్ళీ మనం శ్రీశైలం రోడ్ ఉంటుంది కదా, 2 లేన్ ఉండి ఎక్స్టెన్షన్ అదైతే ఉందన్నమాట. అలా అయితే సెట్ చేసారు. ఫైనల్లీ లెట్స్ గో టు బిర్ అంటే ఏం లేదు, సుందర్ నగర్ నుంచి మనాలి వెళ్ళే 2 రోడ్లు డైవర్ట్ అవుతాయి అన్నమాట. ఈ లెఫ్ట్కి వెళ్ళేది బిర్రు, రైట్కి వెళ్ళేది మనాలికి బిర్కి మధ్యలో ఒక కొండ ఉంటుంది. కుల్లుకి ఒక కొండ ఉంటుంది, ఆ కొండ డైవర్షన్.
మీరు చూస్తారు కదా వెళ్తూ వెళ్తూ, ఇది రైల్వే ట్రాక్ అనమాట. ఈ రైల్వే ట్రాక్ హిమాచల్ ప్రదేశ్లోనే ఎండ్ అవుతుంది. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఒక ఊరు ఉంటుంది, కల్కా కాదు సంథింగ్ ఉంటుంది ఊరు. ఆ ఊరు వరకు అయితే రైల్వే ట్రాక్ ఉంది. దానికన్నా ఇంకా కొండలు ఎక్కే ప్లేస్లో అయితే రైల్వే ట్రాక్ లేదు. జమ్మూ కాశ్మీర్ సైడ్ అయితే రైల్వే ట్రాక్లు మంచిగా అయినాయి అనమాట. అంటే కెనాల్స్ కోసము పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అయితే కట్టి పెట్టారు. కొండలు రాకముందే లైట్గా కూల్ బ్రీజ్ అయితే స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఎండలో మాడిపోయి ఇప్పుడు చలిలో అయితే వెళ్తున్నాము. అండ్ ఈ బ్రిడ్జ్లు వచ్చేసి కొంచెం ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కట్టడం కొంచెం కష్టం అవుతుందో ఇలాంటివి సెట్ చేసి దానిపైన రోడ్ అయితే వేస్తారంట. ఎందుకంటే ఎక్కువ పిల్లర్స్ అవసరం లేకుండా తక్కువ పిల్లర్స్ ఆ మూల ఈ మూల, అది సస్పెన్షన్ టైప్ కొంచెం పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది కానీ మెయింటెనెన్స్ ఫ్రీ కాదు, మెయింటెనెన్స్ అవుతూనే ఉంటుంది. ఇవైతే గాలికి వద్దేస్తారు కట్టేసి, అప్పుడప్పుడు కింద చూస్తారు ఏమన్నా అయిందేమో అని. వచ్చేసినాం దగ్గరికి. ఇంకా ఆల్మోస్ట్ ఆ కొండలు కనపడుతున్నాయి. ఆ కొండలు ఎక్కితే ఇంకా హిమాచల్ ప్రదేశే. కొండలు స్టార్ట్ అవడంతో హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే కార్నరింగ్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా. లెట్స్ గో టు హిమాచల్ ప్రదేశ్. అండ్ వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఇద్దరు రైడర్స్ కూడా ఎక్కుతున్నారు చూడండి. అమ్మా ఎంత హాయిగా ఉందో కొండలు చూస్తుంటే. చాలా రోజుల తర్వాత వస్తున్నాం మళ్ళీ, అది హైలైట్. క్లియర్గా అనిపిస్తుంది. వెదరు గట్టిగా ఈడ కూడా కొంచెం ఎండు ఉంది. ఇంకా ఎప్పుడు చల్లగా అవుతుంది అనేది అయితే ఆలోచిస్తున్నా. ఈడ కొంచెం కార్నరింగ్ దగ్గర ఈ ట్రక్కులు మెల్లగా ఎక్కుతాయి అన్నమాట. లోడ్ ఉంటుంది కదా, మనం చూసుకొని ఎక్కియాల. ఇట్లాంటి కార్నరింగ్ ఎన్ని రోజులకి వచ్చింది బాబు. ఇది ఆర్టీఓ ఆఫీసు, ఇది హిమాచల్ ప్రదేశ్ ఎంట్రన్స్ అనమాట. ఒక ఫోటో దిగిపోదాం. వెల్కమ్ టు దేవ్భూమి, హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టనల్ లోపలికి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తాం అనేది తెలియదు. చల్లగా ఉంది. ఓ మై గాడ్, వన్ వేనా ఇది? నేను 2 వే అనుకున్నా. ఓర్ని దేవ్భూమి హిమాచల్ ప్రదేశ్ రాగానే క్లోజ్ కాదా, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోదాం. ఫస్ట్ టనల్. కొత్త టనల్ ఉన్నట్టుంది, మొత్తం దుమ్ము ఉంది. బండ్లు అయితే పక్కన పార్క్ చేసినాము. అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా పోను ఇంకా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఏదో చెప్తుండ అన్న, వ్యూ పాయింట్ నుంచి ఏం కనిపిస్తుంది. వ్యూ పాయింట్ వచ్చింది కదా, చూపిస్తాను నీకు. ఫీల్ అవుతున్నా. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఆ రోడ్ అలా తిరిగి ఇటు వచ్చేసింది రివర్. ముందు మనాలి వెళ్ళాలంటే స్ట్రైట్ సుందర్ నగర్ లోపల నుంచి వెళ్ళాల్సి వస్తుండే. ఇప్పుడు బైపాస్ అయితే కట్టేసారు, ఫాస్ట్గా వెళ్తాము. అండ్ షిమ్లా పోవాలంటే రైట్ సైడ్ వెళ్తారు. బిలాస్పూర్ వెళ్ళాలన్నా కూడా రైట్ సైడ్కి వెళ్తారు. ఇది పాత రోడ్ అనమాట, అంటే సిటీ లోపల నుంచి వెళ్ళేది. ఇదేమో బయట నుంచి వెళ్ళేది. లెట్స్ గో. ఇది బైపాస్ రోడ్ అనుకోండి. మళ్ళీ ఇదే రివర్ దాడతాం. 3 బ్రిడ్జ్లు ఉంటాయి దీనిపైన. అయితే వచ్చేసినాము. ఇక్కడ కొన్ని టనల్స్ ఏం చేసారు అంటే 4 లేన్ కాకుండా టనల్స్ వరకు అయితే 2 లేన్లే కట్టిర్రు. మిగతా మళ్ళీ 4 లేన్ ముందుకు అయిపోతుంది. అండ్ అది ఎందుకు కట్టిరో, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది టనల్స్ కొంచెం దూరంలో. సింగిల్ కడితే కొంచెం కాస్ట్ కటింగ్ అవుతుంది అనుకొని కట్టిరేమో నాకు తెలిసి. అండ్ స్ట్రైట్ టనల్ చూడండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. ముందర బండి వెళ్తుంది చూడండి, యమహా ఎగ్జోరో ఏదో ఉంటుంది. ఇది అంటే R15 ఇంజన్ విత్ 150cc స్కూటీ అన్నమాట. ఇది R15 ఇంజన్. గుజరాత్ నుంచి వస్తున్నారు, మామూలుగా లేదు ఇది. విత్ లగేజ్. దాని సెంటర్ ఈడు ఉంటుంది ట్యాంక్, భలే ఉంటుంది.
మొన్న పడిన వానలకి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యింది, ల్యాండ్ స్లైడ్ సైడ్ అయినాయో మొత్తం రిపేర్ చేస్తున్నారు. మొన్న కాదు, సంవత్సరం అయ్యింది. అంటే కొండ ఏరియా కదా, కొంచెం డ్యామేజ్ని రిపేర్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. గట్టిగా డ్యామేజ్ అయింది. అక్కడ రోడ్డు మండి బైపాస్, ఇది మళ్ళీ మండి లోపల నుంచే తీసుకెళ్తుంది. కొంతమంది వచ్చి బైపాస్ నుంచి ఓపెనింగ్ అవ్వలేదు అనుకుంటా. ఇంకా ప్రజెంట్ అయితే మండి లోపలికి వెళ్తున్నాం. ఏం అర్థమవుతలేదు. ఒకవేళ మళ్ళీ ఇంకో షార్ట్ కట్ ఉందేమో దాన్ని కనెక్ట్ అవ్వడానికి. బైపాస్ ఉందని చెప్పింది మండి అన్న, చూడాలి. అండ్ వెల్కమ్ టు మండి, హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ నుంచి వాతావరణం చల్లబడుతుంది అబ్బా. దీని తర్వాత ఇంకా ఎండ ఉండదు అన్నమాట. జాకెట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మండి టౌన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బైపాస్ తీసేసుకుంటున్నాం టువర్డ్స్ మండి బైపాస్. అది ఆ కొండల మధ్యలో నుంచి బైపాస్ టనల్స్ వేస్తున్నారు. అదైతే ఈ ట్రాఫిక్ తలకనొప్పి ఉండదు. కానీ ఒకప్పుడు ఇదే మెయిన్ హైవే, ఇలాగే ఉండేది మనాలి వరకు. ఇటు రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మనాలి అయితే వెళ్తాము. గూగుల్ మ్యాప్ ఏమో బిర్కి లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. దీనిపైన 8 AM to 8 PM 2-వీలర్ కార్ నాట్ అలౌడ్ అని ఉంది. ఏందో కనుక్కోవాలా. అరే అలౌడా, ఎందుకు ఇట్లా పెట్టిరు మళ్ళీ ఇంటర్వల్? కాకపోతే మొత్తానికైతే మండి టౌన్లో అయితే ఎంటర్ అయిపోయినాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి నాకు రోడ్ అయితే ఐడియా లేదు, గూగుల్ మ్యాప్ని నమ్ముకోవడమే. ప్రజెంట్ అయితే మనం ఇది మండి సిటీ మెయిన్ రోడ్లో అయితే ఉన్నాం. ఎంత చిన్నగా చూడండి. దీంట్లో లారీ వస్తే లారీ ఒక్కటే పడుతుంది అంతే, 2-వీలర్ కూడా వెళ్ళదు. షాపులు పెద్ద పెద్ద షాపులే ఉన్నాయి, బిజినెస్ గట్టిగా నడిచేలాగా ఉంది. ఇంత పెద్ద షాపులు పార్కింగ్ ఎక్కడ పెట్టేది? అమ్మా, ఏం లేకపోయినా వైన్ షాప్ ఉంది. పార్కింగ్ వేయడం పెట్టి రాలేము. ఏదో లేండి, పోదాం. మండి అయితే దాటేసినాము. దాటగానే చిన్న రోడ్ అయితే వచ్చేసింది. ఈ రోడ్లో అయితే బస్సులు, లారీలు అన్నీ పోతున్నాయి అన్నమాట. చాలా చిన్నగా అంటే చిన్నగా ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిందండి. ముందర మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అన్న అయితే ప్యానియర్ పెట్టుకొని నడపలేకపోతున్నాడు. దగ్గరకు వస్తున్నాయి వెహికల్స్, రోడ్డు దిగిపోతున్నాడు లెఫ్ట్ సైడ్లో. అలవాటు అయిపోవాలి ప్యానియర్స్. అందుకే ఇక్కడ ప్రాబ్లం ఉంటుందని నేను ప్యానియర్స్ తెచ్చుకోలేదు, టైల్ బ్యాగ్ తెచ్చుకున్నాను. ఇదేం ఎండలరా బాబు, ఎక్కుతూనే కూడా ఇంకా తగ్గట్లేదు ఎండ. ఊరిని దేవుడా, ఏ భగవాన్ నీ किधर है, ठंडा किधर है? हैदराबाद से ठंडी के लिए ढूंढ रहे हैं, मगर गर्मी ज़्यादा हो रहा, मगर ठंडा नहीं हो रहा. భగవాన్. లిఫ్ట్ కావాలమ్మా, టాప్ బాక్స్ ఎక్కి కూర్చో, మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఒక డేంజరస్ ల్యాండ్ స్లైడ్ ఏరియాకి అయితే వచ్చినాము. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది మొత్తం కొట్టుకుపోయింది అనమాట. కింద ఊరు ఉంటుందా, ఊరు కూడా కొట్టుకుపోయింది. దాంతోపాటు కింది వరకు పోయింది. ఈ మొత్తం జారిపోయినట్టు జారిపోయింది మొత్తం కొండ పై నుంచి కింది వరకు. ఒక భయంకరమైన రోడ్డు తర్వాత ఒక మంచి రోడ్ అయితే వచ్చిందండి. గుంతల తర్వాత ప్రజెంట్ అయితే జోగేందర్ నగర్ అనే ఊరు దగ్గరలో అయితే ఉన్నాము. నేనైతే మంచిగా 60-70 ఇట్లా ఉంచుకుంటూ వెళ్తున్నానండి గట్టిగా. అండి ఊరిని ఏముందరా బాబు రోడ్డు. ఇంతసేపు మంచిగా ఆఫ్ రోడింగ్ ఉండే. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు స్పీడ్కి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళది ఆఫ్ రోడింగ్ బైక్స్, మనది అంతా ఆఫ్ రోడింగ్ కాదు. ఇక్కడ వీలు ఇరిగిపోతాయని భయంతోనే మెల్లగా నడుపుకుంటూ వెళ్తున్నా. ఇంకోటి వెనకాల టాప్ బాక్స్ ఊడిపోయినా ఊడిపోతుంది. అండ్ NH 152 నుంచి అయితే డైవర్షన్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి బిర్బిల్లింగ్ టేక్ ఆఫ్ సైట్ వచ్చేసి 18 కిలోమీటర్స్ అంట, ల్యాండింగ్ సైట్ వచ్చేసి 4 కిలోమీటర్లు అంట. కానీ మనం బిర్కి వెళ్తున్నాం కదా, ఎలా వెళ్ళాలనేది అయితే చూద్దాం. అండ్ థ్యాంక్ యూ భయ్యా, చల్లగుండు, నువ్వు నాకు దారి చెప్పినావు అడగకుండానే. ఓర్ని జరుగురా, ఇంత యాటిట్యూడ్ ఉంటే నా కొడుకులు ఉన్నారు ఈడ. ఓకే గూగుల్ మాత, వెళ్తా, నువ్వు చెప్పినట్లే వింటా. ఓకే, బిర్కి అయితే రీచ్ అయిపోయినాము. హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలా.
అరైవ్డ్. చిత్తకుప్పలాగే ఉన్నాడు. అక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటారు అలా. ఒక సన్సెట్ పాయింట్, హోమ్ స్టే రెస్టారెంట్. ఇది మన ఏంటన్నా అక్కడ కింద పెట్టాలా? ఓకే, ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మొత్తం బిర్ర అనమాట. ఈయన దూరంలో మీకు కనిపిస్తుందో లేదో కానీ పారాగ్లైడింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్. ఆల్రెడీ ఒకదాని వెనుకలో 3 అయితే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ డాగీ కూడా ఉంది. హాయ్ చెప్పు డాగీ. హాయ్, హౌ ఆర్ యూ? ముందు నేను రైడింగ్ గేర్ ఇప్పిన, కొరికినా కొరుకుతుంది, ఎందుకులే దీంతో పెట్టుకోవడం. ప్రజెంట్ అయితే ఇది మన హాస్టల్, ఇది రూము, ఇది నా బండి. అండ్ అందరూ అయితే షూస్ బయట పెడుతున్నారు కంపు కొడుతున్నారు అని. ప్రజెంట్ అయితే వెళ్దాం లోపలికి. ఇది హాస్టల్. నేను తీసుకున్న బెడ్ మాత్రం ఇది. ఇక్కడ అన్ని ఛార్జింగ్లు రెడీ పెట్టుకోవాలి. మేమున్న హాస్టల్. కిరణ్ ఓకేనా? వీడియో తీయచ్చా? అట్లనే అది కూడా ఉంది చూడు. అది తెల్లగా కనిపిస్తే ఏదో అనుకున్నా. చౌలా సడన్గా చౌలా చూడగానే ఇయర్ ఫోనా? ఓకే ఓకే. అండ్ ఇప్పుడైతే దాల్ రైస్ విత్ ఆమ్లెట్ అయితే తింటున్నాం. అండ్ ముందర వ్యూ పాయింట్, ఈయనని కాదు వ్యూ పాయింట్ చూడండి. మాన్సర్ అది పైన రూమ్ తీసుకున్నాను నేను. మాన్సర్ శ్రీపల్ కింద బీర్ బిల్డింగ్ నుంచి ల్యాండింగ్ సైట్కి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ అక్కడ నుంచి పైకి ఎగిరినవే. బ్యాక్ టు బ్యాక్ ఏమి ఎగురుతున్నాయి అన్న. ఇంతకుముందు క్లౌడీ వచ్చినందుకు ఆపినట్లు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు దగ్గర వామ్మో గ్యాప్ లేకుండా దుంకుతున్నారుగా అంట. ఎంత గట్టిగా చెప్పిండో. సన్సెట్ వ్యూ ఇక్కడ నుంచి అయితే సన్సెట్ వ్యూ బాగుంది. చిన్న కెఫేలో అయితే ఆగినాము, ఏమన్నా తిందాము, చిన్న స్నాక్స్ తిని స్టార్ట్ అయిపోతాం. బాగుంది అన్ని చెక్కలు. ఓకే, స్నాక్స్ తిని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాము. నైట్ డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాం అనమాట. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై. మీట్ యు నెక్స్ట్ బ్లాగ్, నెక్స్ట్ పారాగ్లైడింగ్ బ్లాగ్. సూపర్ ఉంటుంది.